కష్టం వచ్చినప్పుడు మన వంతు సాయం ఏం చేయగలం అన్నటువంటిది ప్రతి ఒక్క యువతరానికి ఫీలింగ్ ఉంటుంది. నేను మొన్నే చెప్పా, వరదలకి మొదటి రోజున ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు, అందరూ చూస్తూ కూర్చున్నారు. కానీ రెండో రోజుకి వచ్చేటప్పటికి, మంగళవారానికి వచ్చేటప్పటికి, అదే సోమవారానికి చాలామంది ఆహారం తీసుకొచ్చారు. కనీసం 4 బ్రెడ్లు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 4 వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో కొంత తమకు తోచిన సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద ఎత్తున సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కులాలకి మతాలకి అతీతంగా అందరూ తీసుకొచ్చి చేశారు అన్నటువంటి ప్రభుత్వ యాక్టివిటీ ఆ తర్వాత కూడా ఊపందుకుంది. కాబట్టి టోటల్గా ఒక వ్యవహారం అయితే సెటరేట్ అయ్యేటటువంటి పనిలో ఉంది. ఇప్పుడు కావాల్సినటువంటిది ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే డ్రోన్ల టీం చాలా పర్ఫెక్ట్గా చిట్ట చివర్లు, అంటే రెండో రోజు మధ్యాహ్నం నుంచి డ్రోన్ల వాళ్ళు దిగారు. అంటే ఓ పక్కన వర్షం తగ్గుముఖం పట్టడంతో నిన్నటి నుంచి కరెక్ట్గా చెప్పాలంటే మంగళవారం పూర్తిగా డ్రోన్లని సద్వినియోగం చేశారు. ఏదైతే మందులు కావాల్సినటువంటి వాళ్ళకి కొంతమంది ఫోన్ నెంబర్ పెట్టి, ఈ నెంబర్లకి మీరు కాల్ చేస్తే కనుక డ్రోన్తో ఏ నెంబర్కి ఇంటికి కావాలో అక్కడికి సప్లై చేస్తాం అన్నటువంటి రూట్లో చెప్పుకొచ్చినటువంటి ఓవరాల్గా డ్రోన్ల టీము నిన్న ఒక 40 మందో 50 మందో వచ్చారు. లోకేష్ ఈ విషయంలో ఫాలోఅప్ చేశారు. డ్రోన్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ వచ్చేటటువంటి విధంగా ఒక చోట గ్యాదర్ అయ్యేటటువంటి విధంగా, వాళ్ళందరూ సర్వీస్ అందించేటటువంటి విధంగా, తద్వారా నిష్పక్షపాతంగా అలాగే నిజాయితీగా తమ సేవలు అందించినటువంటి డ్రోన్లతో సహాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి శాల్యూట్ చెప్పాలి.